అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎవ్వరు ఏమి చేసినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూడడము చంద్రబాబు గారు మీ రాజకీయ నైరాస్యానికి నిదర్శనం. రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న మీరు ఇంకా ఏమి మీ వాళ్ళు మీరు తప్పు చేసినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిద్దాము, తద్వారా మేము సునకానందం పొందుదాము అని మీరు ఆలోచిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మేము రావణ్ గురించి మాట్లాడాము. ఎస్, మేము ఓపెన్గా మాట్లాడాము. ఇంక అందులో ముసుగులో గుద్దులాట లేదు, దాచిపెట్టేది లేదు. కేవీఆర్ గారి గురించి కూడా మాట్లాడాము. కేవీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్. మా పార్టీ వాడా. అలాగే రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. ఇన్నిసార్లు కోర్టు బెయిల్ ఇస్తోందంటే మీ అరెస్టులు అక్రమము, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు, మీరు పవర్ని ఉపయోగించి ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారని మేము మాట్లాడాం తప్పితే రావణ్ మావాడు అని మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఎవరైతే హింసింపబడతారో అతనికి సపోర్టుగా మేము మాట్లాడతాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోరి మేము పనిచేస్తున్నాం. మీలా కాదు చంద్రబాబు నాయుడు గారు, మీలా కాదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. నేను ఆధారాలతో సహా రావణ్ మాకు సంబంధించిన వ్యక్తి కాదు అని మేము నిరూపిస్తామని. అలాగే రెండవది, ఎవరి చేత ఎంక్వైరీ చేయాలన్నది కూడా మేమే నీకు సజెస్ట్ చేస్తాం చంద్రబాబు గారు. ఒకసారి మీరు కూడా వీలైతే ఈ వీడియో చూడండి. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలో సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపుని అడుగుతున్నా ఇది న్యాయమానడు. బరితెగింపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా ఇలా వచ్చి నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు మాట్లాడతారు కదా, అది బరితెగింపు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, అది బరితెగింపు. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు గారికి, ఆధారాలు చూపించండి. మేము ఆర్థిక సహాయం చేసినట్లు ఆధారాలు చూపించండి. ఈవెన్ ఛాలెంజ్ చేయడానికి కూడా నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఎవరి కోసం పనిచేస్తాడు, ఎందుకు చేస్తున్నాడో, ఆ వ్యక్తి అజెండా ఏంటన్నది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మేము డబ్బులు ఇచ్చి అతన్ని పోషిస్తున్నామా? మీకు అలవాటయ్యి వాడికి వీడికి ఎవడికి పడితే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీడియాలు నడుపుకుంటూ, మీడియాల బాగోగులు మీరు చూసుకుంటూ, ఆ మీడియాలు మీకు కొమ్ము కాస్తూ, మీరు డబ్బుల ప్రపంచంలో మీరు తిరుగుతూ ఊగుతూ తుల్లుతూ మీరు మమ్మల్ని డబ్బులు ఇచ్చి రావణ్ణి మేము మాట్లాడిస్తున్నామని చెప్తారా? ఎంతటి సిగ్గుచేటు చంద్రబాబు గారు, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము అడుగుతున్నామండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సిబిఐ ఎంక్వైరీ ₹1 ఎక్కడైనా కానీ మేము రావణ్కి ఇచ్చినట్లు నిరూపిస్తే నువ్వు అన్న మాటకు మేము కట్టుబడి ఉంటాం. నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తారా మీరు? చంద్రబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాం. లేదు, సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదంటే మీరే ప్రపంచానికి చదువు చెప్పినారు కదా, కంప్యూటర్ మీరే, సెల్ ఫోన్ మీరే, డ్రోన్స్ మీరే, టెక్నాలజీ మీరే, అది మీరే, ఇది మీరే అంటారు కదా, మీరే రేపు పొద్దున సిబిఐ అవతారం ఎత్తి మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎక్కడి నుంచి ఎవరికి ఇచ్చినారు అనేది మీకు తెలియాలి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పినాడు, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళను బొక్కలు వేయాలని. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఓపెన్ ఛాలెంజ్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మేము ఖరాఖండిగా చెప్పగలం. ఎందుకంటే ఈయనప్పుడు మా దగ్గర ఇంకా ఆధారాలు ఏంది? అదే ఆధారం. ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఎక్కడైనా మీకు ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయా? చూపించండి అబ్బా. ఏమి కాదు, రావణ్ ఫోన్ మీరు తీసుకొని అందులో ఉన్న విషయాలన్నీ మీ పచ్చ మీడియాకు లీక్ చేస్తున్నారు కదా. పోలీసు వాళ్ళు రావణ్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేశారు, అది మీరు మీ మీడియాకి ఇచ్చుకొని, పచ్చ మీడియాకి ఇచ్చుకొని మొత్తం ఊరేగుతున్నారు కదా. ఇప్పుడు రావణ్ బ్యాంక్ అకౌంట్లు బయటకు తీయమను, లేకపోతే ఏదో ఉంటాయి కదండి, గూగుల్ పే, పేటిఎమ్, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి తీయమను, సిబిఐ ఎంక్వైరీ వేయమను. ఎవడొద్దన్నాడు? ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే అది అతనికి అదే చివరి రోజు అంట. అరవ శ్రీధర్కి ఏమైంది? బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. ఒక మహిళను మానభంగం చేసి 5 సార్లు అబార్షన్ చేసిన వ్యక్తి బహిరంగంగా పబ్లిక్లో తిరుగుతున్నాడు. ఏం చేసినారు? ఇట్లా ఆధారాలు లేకుండా ఎలా మీకు మాట్లాడాలనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు గారు. మీరు ముఖ్యమంత్రి, మీరేమన్నా సామాన్య వ్యక్తి కాదు. ఏదో బడ్డీ కొట్ల దగ్గర లేకపోతే మందు షాపు దగ్గర కూర్చొని వ్యవహారాలు చేయడం కాదు ఇది. మీరు మాట్లాడితే ప్రజలు ఎలా తీసుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా, ఆ సోయ కూడా లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తే ఎట్లా చంద్రబాబు గారు?
ఆ రావణ్ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజుని ఇంటర్వ్యూ చేశాడు. ప్రపంచం మొత్తం చూసింది. అంటే మేము రావణ్‌కు డబ్బులు ఇచ్చి రావణ్ నువ్వు రఘురామకృష్ణరాజుని ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని తిట్టించు అని చెప్పి మేము డబ్బులు ఇస్తామా ఆ వ్యక్తికి? నేను నిన్ననో మొన్ననో వీడియోలో చెప్పా. వాళ్ళు పోలీసోళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా! వాళ్ళు చూస్తే మా మధ్య ఏం జరిగింది వాట్సాప్ సంభాషణ కూడా చూస్తారు. ఒకసారి నాకు మెసేజ్ పెట్టాడు. నేను రావణని పోయిన సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో ఒక 10 నిమిషాలు ఏదో మాట్లాడడం సంతోషం బ్రదర్ బాగా చేస్తున్నావు అంటే మీరు బాగా చేస్తున్నారు ప్రదీప్ గారు నేను మీ వీడియోలు చూస్తాను ఫెంటాస్టిక్ అన్నాడు. వెరీ గుడ్ బ్రదర్ మీరు కూడా బాగా చేస్తున్నారు కీప్ డూయింగ్ అని చెప్పాను. తర్వాత పిఠాపురం సమస్య వచ్చినప్పుడు మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి ప్రదీప్ గారు అని చెప్పారు. నేను సరే అండి చూస్తాను అని చెప్పాను. మా మధ్య జరిగిన కన్వర్సేషన్ చెప్తున్నానండి. ఒకవేళ మేము అతన్ని పెంచి పోషిస్తే ఇప్పుడు నాతో ఫుల్ టచ్లో ఉండాలి కదా. నేను డే 1 నుంచి అండి నేను కానీ మా పార్టీ కానీ ఒకటే మా అజెండా. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు చెప్పాల్సింది చెప్పనివ్వండి. జర్నలిస్టుకు మనం ఆ స్వేచ్ఛనివ్వాలి. మనము ఫోన్లు చేసి నువ్వు నా గురించి చెప్పు అది నీకు వెన్నతో పెట్టిన విద్యా చంద్రబాబు. ఒక 3 మీడియాలని నువ్వు నడుపుతున్నావు. 18 లేస్తేనే నీకు జాకీలు పెట్టి బాకాలు ఊతున్నారు. నువ్వు ఈరోజు వచ్చేసి మమ్మల్ని ఏదో మేము డబ్బులు ఇచ్చి మాట్లాడతామన్నట్టు ఇవన్నీ కూడా అవసరం లే. ఎందుకు రాజకీయంగా ఆరోపణలు ఎందుకు? ఇప్పుడు నిజాలు నిగ్గు తేలాలి. మీరు అధికారంలో ఉండారు. సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయండి. లేకపోతే ఇంకా ఏదైనా అత్యున్నత ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. మీకు ప్రపంచంలోనే పెద్ద పేర్లు ఉంది కదా. మీకు ప్రపంచంలోని దేశాల అధినేతలంతా కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తారు కదా. మీ టెక్నాలజీ మీ అందం సందం చూసి వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. బయట పెట్టండి. ఎందుకు ఈ ఆరోపణలు ఎందుకు? అది కూడా ఎంత బాగా ఆర్టికులేట్ చేస్తారు చూడండి. మన పురాణాలని దూషించాడు. రాముణ్ణి సీతని దూషించాడు. అటువంటి వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థికంగా సహాయం చేస్తుంది. అంటే ఏంది? ఇప్పుడు ఈడ ఇండైరెక్ట్గా కులాలను మతాలను తీసుకురావడం. అతను రావణ్ అనే వ్యక్తి క్రిస్టియన్ కాబట్టి కులాల్ని మతాల్ని దూషిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి ప్రయత్నించడం. వయసు వచ్చింది చంద్రబాబు ఎందుకు ఇటువంటి నీచ సంస్కృతి దేనికి? ధైర్యంగా మేము మళ్ళీ అడుగుతున్నాం. మేమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు టెక్నాలజీకి తాత నువ్వు తలుచుకుంటే అర్ధ రోజులో అయిపోద్ది తాత. నీకు మించిన మేధస్సు ఉన్నవాళ్ళు లేరు కదా. సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వండి. నిజాల్ని నిగ్గు తేల్చండి. ఆ రావణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడేవాడో ఇంతకుముందు మమ్మల్ని ఎట్లా తిట్టేవాడో ఒకసారి మా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చూపిస్తున్నారు. ఒక్కసారి కొన్ని కామెంట్స్ వినండి. అతను ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. రావణ్ ఎవరు మనిషి? ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలని మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ్ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఒకసారి మీరే చూడండి. జగన్ అన్న నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగన్ అన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్ సిబికి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పేంటి జగన్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి నెరవేరిన వేళ అని చెప్పి అతను రాసుకుంటూ అతను చాలా ఘోరమైన కామెంట్ కూడా చేశాడండి. ఇక్కడ మీకు కనిపించట్లేదేమో. ఏం రాశాడంటే ఓకే ఆత్మ అంకుల్ అని చెప్పేసి ఒక నవ్వుతున్న ఎమోజీ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారి గురించి. ఎవరు? రావణ్ అనే వ్యక్తి. అతను మాకు సపోర్ట్ చేసేవాడండి. మాకు సపోర్ట్ చేసేవాడా? గత 2 ఏళ్లలో నేను చాలా చోట్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిల్లలు సోషల్ మీడియాలో పెడితే నేను చూశాను. ఈ రావణ్ అనే వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ని మాత్రమే తిడతాడు కానీ చంద్రబాబును లోకేష్ను ఒక్క మాట కూడా అన్న పాపాన పోలేదు రావణ్ అని చెప్పేసి మా పిల్లలే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే పిల్లలే సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పెట్టారు. అది నేను కూడా చూశాను. అందుకనే నేను ఎక్కడ కూడా ఒక జర్నలిస్ట్ లాగా చూద్దాం మనం ఏదో అతను ఈరోజు తిడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ని, అతన్ని విపరీతంగా మనము ఎంకరేజ్ చేద్దాం లేకపోతే అతని వీడియోల్ని సర్క్యులేట్ చేద్దాం నేను ఏ రోజు ఆలోచించలేదు. ఎవరో ఒక రోజు వాళ్ళ కూతుర్ని తిట్టారని చెప్పి నేను ఫస్ట్ టైం రావణ్ గురించి ఆ రోజు వీడియో చేశాను. చిన్నపిల్లల్ని ఎవరు తిట్టకూడదు అని చెప్పేసి నేను వీడియో చేశాను. అండ్ ఎక్కడే కానీ రావణ్ ఈ 2 ఏళ్లలో తెలుగుదేశాన్ని చంద్రబాబును తిట్టిన ఒక్క వీడియో చూపించండి.
ఒక్క వీడియో. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. రా రఘురామకృష్ణంరాజు ఇంటర్వ్యూ అబ్బా! రఘురామకృష్ణంరాజు ఎవడు? తెలుగుదేశం వాడు. రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం వాడైతే మేము డబ్బులిచ్చి రఘురామకృష్ణంరాజుని ఇంటర్వ్యూ చేయించి మమ్మల్ని తిట్టమని చెప్పి మేము అడుగుతామా? మేము ఇప్పుడు నేను ఎప్పుడైనా రఘురామకృష్ణంరాజుని ఇంటర్వ్యూ చేసినానా? సింపుల్ లాజిక్ చంద్రబాబు. నేను ఎప్పుడైనా రఘురామకృష్ణంరాజుని ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే మా సాక్షి రఘురామకృష్ణంరాజు గత 2 నెలల్లో ఇంటర్వ్యూ చేసిందే? ఎందుకు రావణ్ ఎందుకు చేసినాడు? ఎందుకు చేసినాడు? ఇంకొక ఇంటర్వ్యూలో ఒక తమ్ముడు చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి. అది 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 చూసి మనం ముగిద్దాం ఒక్కసారి. అది అది అర్థమవుద్ది. మనకి ఏంటి ఇంటెన్షన్స్ ఏంటన్నది అది చూస్తేనే అర్థమైపోద్ది. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు కదా టార్గెట్ లోకేష్ గారు కనబడారు, చంద్రబాబు నాయుడు గారు కనబడారు. ఎందుకు కనబడరు? ఎందుకు? చౌదరి నువ్వు ఏదైనా అనుకోరు. నో నో అన్నా, మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీకు కుల పిచ్చి ఎక్కువ ఉందన్నా. మీరు అన్నా జనాలారా మీరు రియలైజ్ కాండి, జనాలారా రిలీజ్ కాండి. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్తున్నాడు, రావణ్ అనే వ్యక్తికి కులపిచ్చుంది, జనాల్లారా రియలైజ్ అవ్వండి, చంద్రబాబుని ఎప్పుడు తిట్టలేదు, లోకేష్ని ఎప్పుడు తిట్టలేదని. అతని వీడియోలు, ఇది నేను చెప్తున్నాను చూడండి, ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్. కావాలంటే దీన్ని మా వాళ్ళకి చెప్పి షార్ట్ వీడియోలకు కూడా కట్ చేయమని చెప్తా. అతని వీడియోలు ఏ ఆఫీస్లో ఎడిట్ అయ్యేటన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా బయట పెడతాం. ఏ ఆఫీస్లో ఎడిట్ అవుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తి ఆధారాలతో మాట్లాడాలని అన్నాడు కదా, ఆ పూర్తి ఆధారాలు తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక అజెండా చాలామంది అనుకునేదండి, ఈ విషయంలో మాత్రం నాకు ఆధారాలు లేవు, కానీ బయట అనుకునేది నేను చెప్తున్నాను. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ కూటమిలోని ఒక పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడుతూ రెండవ పెద్ద పార్టీని అస్సలు మాట్లాడట్లేదంటే ఏంటి అర్థం? అంటే జనసేనను మాత్రం, పవన్ కళ్యాణ్ని మాత్రమే విపరీతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబుని, నారా లోకేష్ని ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఏంటి అర్థం? మీరే చెప్పండి, రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా. అండ్ రెండవది, ప్రజలు అనుకునేది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదుగుతే ఎవరికి నష్టం అండి? మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ నష్టపోయేది ఎవడు? పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయితే ఫస్ట్ నష్టపోయేది ఎవడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. 6% నుంచి 9% అతనికి ఓటు శాతం పెరిగిందనుకోండి, మాకేం కాదు, మా ఓటు మాకుంటుంది. ఆ 3% తినేది ఎవరిది? చంద్రబాబు ఓటు శాతాన్ని తింటారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదుగుతే రేపొద్దున 21 కాదు 50 సీట్లు నాకు అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. నష్టపోయేది చంద్రబాబు. అర్థమైందండి ఇప్పుడు మొత్తం? మేము ఏ రోజు కూడా సమస్యను సమస్యలాగే చూసాం, కానీ ఎక్కడ లింకులు ఉన్నాయి, లేకపోతే ఎవరితో లింకులు ఉన్నాయి, అది అప్రస్తుతం. ఎందుకంటే ఫస్టు ఇక్కడ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది, కోర్టులు 4 సార్లు బెయిల్ ఇచ్చింది, కాబట్టి పునరాలోచించుకోండి అని మాత్రమే మేము చెప్పాం. దానికి రావణ్ మా వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇంకా బురద జల్లడం, అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇప్పుడు వాడుకొని కూరలో కరివేపాకులాగా తీసిపడేయడం మీకు అలవాటు చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళా ఒకటే అడిగి ముగిస్తున్నా, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజాల్ని ప్రజలకు చెప్పాలనే సిద్ధశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఎన్ ఎంక్వైరీ వద్దు. మీ సిబిఎన్ మాటలు మాకు వద్దు, సిబిఐ ఎంక్వైరీ మాకు కావాలి.